అది 1980 సంవత్సరం. హర్షద్ మెహతా అనే పేరు గల కుర్రోడు ఫస్ట్ టైం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో అడుగుపెట్టాడు. అప్పుడతనికి బహుశా తెలియకపోయి ఉండొచ్చు. రాబోయే 10 సంవత్సరాల్లో ఒక ఆర్డినరీ జాబర్ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్‌గా ఎదగబోతున్నాడని. అంతేకాదు 15,000 స్క్వేర్ ఫీట్ హౌస్‌ని, లగ్జరీ కార్ కలెక్షన్‌ని మరియు ఒక లావిష్ ఆఫీస్‌ని ఓన్ చేసుకోబోతున్నాడని అప్పుడతనికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ విధి ఆడిన వింత నాటకం ఏంటంటే హర్షద్ మెహతా ఎంత ఫాస్ట్‌గా అయితే రైజ్ అయ్యాడో అంతే ఫాస్ట్‌గా అధఃపాతాళానికి పడిపోయాడు. ఈ స్టోరీ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్‌కి సంబంధించిన స్టోరీ. అది 1973 సంవత్సరం. రాయ్‌పూర్‌లోని 18 సంవత్సరాల హర్షద్ మెహతా తన లైఫ్ గురించి ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉండేవాడు. ఒక పక్క నుంచి వాళ్ళ ఫాదర్ హెల్త్ మరియు బిజినెస్ 2 కొలాప్స్ అయిపోతున్నాయి. కానీ హర్షద్ ఈ సిట్యుయేషన్‌ని పూర్తిగా మారుద్దాం అనుకున్నాడు. తన కలల్ని మరియు ఆశయాల్ని అచీవ్ చేయాలనుకుంటే ముంబై సిటీ కరెక్ట్ అని చెప్పి అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. ముంబైలోని లాలా లజపత్ రాయ్ కాలేజ్‌లో అడ్మిషన్ దక్కింది. చదువుకుంటూనే చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేవాడు. లైక్ ప్లాస్టిక్ స్క్రాప్‌ని కలెక్ట్ చేసి అమ్ముతూ ఉండేవాడు. అంతేకాకుండా సిమెంట్ ట్రేడింగ్ కూడా చేస్తూ ఉండేవాడు. కొన్ని సార్లు డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం తానే డెలివరీ చేయడానికి కూడా వెళ్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల్లోనే రాయ్‌పూర్‌లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ముంబై షిఫ్ట్ అయిపోయారు. 1977 సంవత్సరంలో తన ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత న్యూ ఇండియా అష్యూరెన్స్ అనే కంపెనీలో ₹600కి క్లర్క్‌గా జాబ్‌ని స్టార్ట్ చేశాడు. మరియు వాళ్ళ బ్రదర్ అశ్విన్ మెహతా ఐసీఐసీఐ బ్యాంక్‌లో జాబ్ చేస్తూ ఉండేవాడు. జాబ్ చేస్తూ కూడా వీళ్ళు సైడ్ బిజినెసెస్ చేస్తూ ఉండేవారు. కానీ వాళ్ళలో ఎప్పుడూ ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఏ బిజినెస్ చేసినా సరే దాన్ని పెద్ద స్కేల్‌లో చేయలేకపోతున్నాం అనే బాధ వాళ్ళలో ఉండేది. సో వాళ్ళిద్దరూ కలిసి స్టాక్ మార్కెట్‌లో వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడదామని నిశ్చయించుకున్నారు. అప్పట్లో బీఎస్ఈలో ఒక ట్రేడింగ్ రింగ్ ఉండేది. ఇందులో షేర్స్‌ని మాన్యుయల్‌గా కొనడం మరియు అమ్మడం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అప్పట్లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయలేదు. అండ్ ఈ ట్రేడింగ్ రింగ్‌లో కేవలం జాబర్స్ మరియు బ్రోకర్స్ మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఒక జాబర్ యొక్క రోల్ ఏంటంటే వాళ్ళ క్లయింట్ తరపున వీళ్ళే షేర్స్‌ని కొనడం మరియు అమ్మడం చేస్తూ ఉండేవారు. హర్షద్ కూడా స్టాక్ మార్కెట్ మీద తనకున్న ఇంట్రెస్ట్‌తో జాబర్ అవుదామని డిసైడ్ అయ్యాడు. పి. అంబాలాల్ అనే బ్రోకర్ దగ్గర జాబర్‌గా జాయిన్ అయ్యాడు. బట్ జాబర్‌గా ఫస్ట్ డేనే హర్షద్ మెహతా ఫెయిల్ అయ్యాడు. జాయిన్ అయిన మొదటి రోజే ₹2,000 లాస్‌ని చవిచూశాడు. బట్ దీనివల్ల బాధపడకుండా తన తప్పును తెలుసుకొని ఎంతో నాలెడ్జ్‌ని సంపాదించాడు. కేవలం కొన్ని నెలల్లోనే ఒక నార్మల్ జాబర్ దగ్గర నుంచి స్కిల్‌ఫుల్ జాబర్‌గా మార్కెట్‌లో మంచి పొజిషన్‌కెళ్ళాడు. అక్కడే హర్షద్ మెహతాకి ఇక్కడ ఒక లూప్ హోల్ కనిపించింది. అదేంటంటే స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ ప్రాఫిట్ తీయాలంటే కంపెనీస్‌కి సంబంధించిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. అది కూడా మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియాలి మరియు అందరికన్నా ఫాస్ట్‌గా తెలియాలి. సో కంపెనీస్ తాలూకా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి హర్షద్ మెహతా ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసేవాడంటే ట్రేడ్ యూనియన్ లీడర్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేసేవాడు. వీళ్ళ ద్వారా కంపెనీస్‌కి సంబంధించిన డైలీ ప్రొడక్షన్ డేటా తెలుసుకునేవాడు. ప్రొడక్షన్ పెరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ కంపెనీస్‌కి సంబంధించిన షేర్స్ కొంటూ ఉండేవాడు. లేదా ప్రొడక్షన్ తగ్గుతుందన్నా, కంపెనీ స్ట్రైక్ లాంటివి ఏవైనా రాబోతున్నాయన్నా ఆ కంపెనీ షేర్స్‌ని ముందుగానే అమ్మేస్తూ ఉండేవాడు. ఈ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయడాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అని అంటారు. ఇది ప్రెజెంట్ మార్కెట్‌లో బ్యాన్ చేయబడింది. కానీ అప్పట్లో ఇది లీగల్. హర్షద్ మెహతా జాబర్‌గా కేవలం బయటోళ్ళ కోసం మాత్రమే కాదు, తన సొంత మనీని కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. 1982 సంవత్సరం వరకు ఇన్సైడర్ ట్రేడింగ్‌ని బేస్ చేసుకొని హర్షద్ మెహతా చాలా డబ్బుల్ని సంపాదించాడు. అండ్ కొంతకాలంలోనే ఒక పెద్దింటికి వాళ్ళ ఫ్యామిలీని షిఫ్ట్ చేశాడు. కానీ ఇన్సైడర్ ట్రేడింగ్‌కి బదులుగా పంప్ అండ్ డంప్ అనే ఓ స్ట్రాటజీని హర్షద్ మెహతా అసెస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ పంప్ అండ్ డంప్ స్ట్రాటజీలో ఏం చేసేవాడంటే ఒకళ్ళు ట్రేడింగ్ వాల్యూమ్ ఉండే స్టాక్‌ని సెలెక్ట్ చేసుకునేవాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ తక్కువ వాల్యూమ్ ఉండే స్టాక్‌లో ఎక్కువ షేర్స్‌ని కొనడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల మార్కెట్‌లో ఆ షేర్‌కి సంబంధించిన షేర్స్ సప్లై తగ్గిపోతూ ఉండేది మరియు ప్రైస్ పెరిగిపోతూ ఉండేది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా! ఏదైనా వస్తువు తాలూకా సప్లై తగ్గి డిమాండ్ పెరిగిందనుకోండి దాని ప్రైస్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది కాబట్టి. అండ్ కొంతకాలానికి ఈ షేర్స్‌కి సంబంధించిన పార్ట్ హోల్డింగ్స్‌ని సేల్ చేసి హర్షద్ మెహతా చాలా డబ్బుల్ని ఎర్న్ చేసేవాడు. ఈ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ వల్ల హర్షద్ మెహతా యొక్క ప్రాఫిట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండేది. అండ్ ఆ టైంలోనే హర్షద్ మెహతా ఇంక తనకి తిరిగే లేదని అనుకునేవాడు. కానీ మార్కెట్‌లో ఆ టైంలో జరిగిన ఒక సిట్యుయేషన్ హర్షద్ మెహతా యొక్క లైఫ్‌ని తలకిందులు చేసేసింది. దాన్నే బ్లాక్ థర్స్‌డే అంటారు. 18థ్ మార్చ్ 1982న స్టాక్ మార్కెట్‌లో జరిగిన ఆ సిట్యుయేషన్ హర్షద్ మెహతా యొక్క లైఫ్‌ని అప్‌సైడ్ డౌన్ చేసేసింది. 18థ్ మార్చ్ 1982న స్టాక్ మార్కెట్ నార్మల్‌గానే స్టార్ట్ అయింది. కానీ ఎగ్జాక్ట్‌గా 2:30 తర్వాత స్టాక్ మార్కెట్ ర్యాపిడ్‌గా ఫాల్ అవుతూ వచ్చింది. ఈ ర్యాపిడ్ ఫాల్ వల్ల పానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. దీన్నే మార్కెట్ క్రాష్ అని అంటారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే మార్కెట్ ఆ సెంచరీలోనే ఫాస్టెస్ట్ ఫాల్‌ని చవిచూసింది. ఆల్మోస్ట్ ₹10,00,000 లాస్ అయ్యాడు హర్షద్ మెహతా ఆ టైంలో. బ్రోకర్స్‌కి మనీ సెటిల్ చేయడం కోసం వాళ్ళ వైఫ్ జ్యువెలరీని కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ కొన్ని రోజులకి ఇంటి ఖర్చులు కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ టైంలో అశ్విన్ వాళ్ళ బ్రదర్ వైఫ్ అయిన అశ్విన్ మెహతా వైఫ్ ఫ్రీలాన్స్ బ్యూటీషియన్‌గా వర్క్ చేస్తూ
ఇంటి ఖర్చుల్ని మేనేజ్ చేస్తూ ఉండేది. మళ్ళీ జూన్ 1982 సంవత్సరంలో హర్షద్ మెహతా మరియు అశ్విన్ మెహతా మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఈసారి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కాకుండా స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఇందులో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కన్సల్టింగ్ ఇద్దాం అనుకున్నారు. ఒక చిన్న ఆఫీస్ లో గ్రోమోర్ కన్సల్టెంట్స్ అనే పేరుతో స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ ని స్టార్ట్ చేశారు. గ్రోమోర్ యొక్క ప్రైమ్ బిజినెస్ ఏంటంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. బేసికల్ గా ఇదంతా ఎలా ఉంటుందంటే ఎవరి దగ్గర అయితే సర్ప్లస్ అమౌంట్ ఉంటుందో వాళ్ళ దగ్గర మనీని తీసుకొని ఆ మనీని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. తద్వారా వాళ్ళకి హై రిటర్న్స్ వచ్చేలా చేయడమే ఈ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ యొక్క మెయిన్ గోల్. సో వీళ్ళ ఫస్ట్ బిజినెస్ ఎవరిచ్చారంటే అశ్విన్ మెహతా వాళ్ళ మామయ్య గారు ఉన్నారు కదా, అతని దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు లభించాయి. మరియు ఒక CA 1 lakh రూపీస్ ని ఇన్వెస్ట్ చేశారు. ఇలా గ్రోమోర్ కన్సల్టెంట్స్ స్టార్ట్ అయింది. అప్పట్లోనే హర్షద్ మెహతా ఒక బ్రిలియంట్ స్ట్రాటజీని ఆలోచించాడు. అదేంటంటే టీకి సంబంధించిన డిమాండ్ మార్కెట్ లో పెరుగుతుంది అండ్ ఈ టీ లీవ్స్ పర్ కేజీ ప్రైస్ చాలా రెట్లు పెరుగుతూ వస్తుంది. అండ్ ప్రైస్ పెరుగుతుందంటే ఆ కంపెనీస్ కి సంబంధించిన ప్రాఫిట్ కూడా పెరుగుతున్నట్లే కదా. అప్పట్లో ఈ టీ కంపెనీస్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ లో ప్రైజెస్ చాలా అండర్ వాల్యూడ్ గా ఉంటుండేవి. హర్షద్ మెహతా ఈ టీ కంపెనీస్ లో ఎక్కువ మొత్తంలో షేర్స్ ని కొనడం స్టార్ట్ చేశాడు. హర్షద్ మెహతా వాళ్ళ క్లయింట్స్ తో మెక్లాడ్ రసెల్, టాటా టీ, హారిసన్ అండ్ మలయాళం కంపెనీస్ లో ఎక్కువ మొత్తంలో షేర్స్ ని కొనిపించేవాడు. అండ్ కొన్ని రోజుల్లోనే ఈ షేర్స్ కి సంబంధించిన ప్రైజెస్ ఇంక్రెడిబుల్ గా పెరిగేవి. అండ్ గ్రోమోర్ క్లయింట్స్ కూడా మంచి అమౌంట్ రిటర్న్ లో వచ్చేది. దీని ద్వారా హర్షద్ మెహతా మరియు గ్రోమోర్ కన్సల్టెంట్స్ యొక్క రెప్యుటేషన్ పెరుగుతూ వచ్చింది. గ్రోమోర్ యొక్క పేరు 4 దిక్కులా వ్యాప్తించింది. సో గ్రోమోర్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అనేక మంది క్లయింట్స్ వచ్చి క్యూ కడుతూ ఉండేవారు. అండ్ 1985 కల్లా ద మెజిషియన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గా హర్షద్ మెహతా పేరు తెచ్చుకున్నారు. అండ్ ఈ సక్సెస్ కారణంగా హర్షద్ మెహతాకి ఎనిమీస్ బిల్డ్ అవడం స్టార్ట్ అయ్యారు. మార్కెట్ కి సంబంధించిన ఒక ఓల్డ్ లెజెండ్ ఇతని సక్సెస్ తో అంత హ్యాపీగా లేడు. అండ్ ఆ లెజెండ్ ఎవరో కాదు, మను మానేక్. మను మానేక్ అనే వ్యక్తి అప్పట్లో మార్కెట్ కి సంబంధించిన ఓల్డ్ ప్లేయర్. అండ్ ఇతన్ని బేర్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బేర్ అంటే షార్ట్ సెల్లింగ్ చేస్తూ డబ్బుల్ని సంపాదించేవాడని అర్థం. షార్ట్ సెల్లింగ్ అనేది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇందులో ఏం చేస్తారంటే షేర్స్ ని అప్పుగా తీసుకుంటారనమాట. ఇందులో ఏంటంటే ముందుగానే ఈ అప్పుగా తీసుకున్న షేర్స్ ని హై ప్రైజెస్ లో అమ్మేస్తారు. అండ్ కొంతసేపటి తర్వాత ఇవి పడిన తర్వాత తక్కువ ప్రైస్ లో బై చేసి ఆ షేర్స్ ని రిటర్న్ చేస్తారనమాట. అండ్ ఈ అమ్మడం కొనడం మధ్య ఉన్న ప్రైస్ వ్యత్యాసాన్ని వీళ్ళు ప్రాఫిట్ గా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 100 రూపాయల దగ్గర ఒక షేర్ ని అమ్మేశారనుకోండి, మరియు అది పడిన తర్వాత తిరిగి 60 రూపాయలకి ఆ షేర్ ని బై చేశారనుకోండి, ఈ ప్రైస్ డిఫరెన్సెస్ మధ్య ఉన్న 40 రూపాయల వ్యత్యాసమే వీళ్ళ ప్రాఫిట్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మను మానేక్ లాంటి లెజెండ్స్ మార్కెట్ పడినప్పుడే ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తారనమాట. వీళ్ళకి షేర్స్ ప్రైస్ పడిపోవడమే ఇష్టం. అండ్ మను మానేక్ హర్షద్ మెహతాని పడేయడానికి ఎప్పటి నుంచో కాచుకొని ఉన్నాడు. కరెక్ట్ గా 1986 సంవత్సరంలో మను మానేక్ కి ఒక అవకాశం దొరికింది. అదేంటంటే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన VP సింగ్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల బిజినెస్ చేసే వాళ్ళకి చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అండ్ అల్టిమేట్ గా దీని వల్ల స్టాక్ మార్కెట్ పడిపోవడం స్టార్ట్ అయింది. హర్షద్ మెహతా అప్పటికి SPIC అనే కంపెనీకి సంబంధించిన షేర్స్ హెవీ క్వాంటిటీలో బై చేసి ఉంచుకున్నారు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ కూడా పడుతూ వచ్చాయి. దీన్నే ఒక ఆపర్చునిటీగా మను మానేక్ అతని బేర్ గ్యాంగ్ మార్చుకున్నారు. ఈ SPIC అనే కంపెనీలో హెవీ షార్ట్ సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ మరింతగా పడడం స్టార్ట్ అయ్యాయి. హర్షద్ మెహతా BSE దగ్గర మార్జిన్ తీసుకుని SPIC అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఈ మార్జిన్ ఏంటంటే ఒక లోన్ లాంటిది అనమాట. సో ఆ టైంలో ఈ బేర్ గ్యాంగ్ ఎవరైతే మను మానేక్ మరియు అతని గ్యాంగ్ ఉందో అప్పుడు వాళ్ళందరూ ఒక రూమర్ ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. అదేంటంటే హర్షద్ మెహతాకి 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ లాస్ వచ్చిందని, ఈ లోన్ అమౌంట్ ని రీపే చేయలేడని చెప్పేసి రూమర్ ని స్ప్రెడ్ చేశారనమాట. సో మార్కెట్ లో ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అయిందంటే గ్రోమోర్ కన్సల్టెంట్స్ మరియు హర్షద్ మెహతా పూర్తిగా బ్యాంక్రప్ట్ అయిపోయారనే న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. కానీ వాస్తవం ఏంటంటే అప్పటికి లోన్ అమౌంట్ రీపే చేయడానికి హర్షద్ మెహతా దగ్గర తగినంత అమౌంట్ ఉంది. సో హర్షద్ మెహతా ఏం చేశాడంటే బేసికల్ గా ఈ డ్యూస్ ని పే చేయడానికి ఆల్మోస్ట్ 14 days టైం ఉంటుంది. కానీ ఈ రూమర్స్ ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో వాటిని కౌంటర్ చేయడానికి ఆ లోన్ అమౌంట్ ని ముందుగానే పే చేసేసాడు హర్షద్ మెహతా. అండ్ టీ కౌంటర్ దగ్గర నుంచి మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరి వరకు ఈ లోన్ అమౌంట్ ముందుగానే పే చేసిన న్యూస్ స్ప్రెడ్ అయ్యేలా చేశాడు. దీనివల్ల హర్షద్ మెహతాకి ఇంతకు ముందున్న దానికన్నా ఎక్కువ రెప్యుటేషన్ రావడం స్టార్ట్ అయింది. అతని క్రెడిబిలిటీ ఇంకా పెరిగింది. అండ్ బేర్ గ్యాంగ్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేశాడు. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల హర్షద్ మెహతాకి వాస్తవంగా 1.5 కోటి రూపాయలు లాస్ అయింది. ఇది హర్షద్ మెహతా కెరీర్ లో ఒక సిగ్నిఫికెంట్ సెట్ బ్యాకే. కానీ తన స్మాల్ ఇన్వెస్టర్స్ ద్వారా హర్షద్ మెహతా మరింత బౌన్స్ బ్యాక్ అయ్యాడు. గ్రోమోర్ కంపెనీ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ తో పాటుగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తో కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ కొంతకాలానికి ఇండియాలోనే లార్జెస్ట్ ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్స్ గా ఎదిగారు. ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో హర్షద్ మెహతా మైండ్ లో ఒక పురుగు కదిలింది. అదేంటంటే ఎంతకాలం అని వేరే వాళ్ళ డబ్బుల్ని నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాను,
తనకి తానుగా ఒక పెద్ద ఇన్వెస్టర్గా ఎదుగుదాం అనుకున్నాడు. మనీ మరియు ప్రాఫిట్ రెండూ తనవే అవ్వాలనుకున్నాడు. కానీ దీనికోసం కొన్ని వందల కోట్ల క్యాపిటల్ మనీ అవసరం. సో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తన చేతిలో ఉండాలంటే హర్షద్ మెహతా ఒక కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అదే ద మనీ మార్కెట్. మనీ మార్కెట్ అనేది బేసికల్గా ఒక అరేంజ్మెంట్. ఇందులో ఏమవుతుందంటే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్కి షార్ట్ టర్మ్లో లోన్ అమౌంట్ ఇస్తుందన్నమాట. అండ్ ఈ లోన్ తాలూకు డ్యూరేషన్ జనరల్గా 15 రోజులు ఉంటుంది. జనరల్గా బ్యాంక్స్ అనేవి వేరే బ్యాంక్స్కి లోన్ ఎందుకు ఇస్తాయంటే ఇంట్రెస్ట్ పేరుతో కొంచెం ఎక్కువ అమౌంట్ని ఎర్న్ చేయొచ్చు కాబట్టి. అండ్ వేరే బ్యాంక్ ఈ అమౌంట్ ఎందుకు తీసుకునేదంటే షార్ట్ టర్మ్ క్యాష్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ అమౌంట్ని లోన్గా తీసుకునేవారు అనమాట. దీన్ని సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే సిటీ బ్యాంక్ దగ్గర ఒక 100 కోట్ల రూపాయల క్యాష్ ఎక్స్ట్రా ఉందనుకోండి. ఈ అమౌంట్ని వేరే బ్యాంక్కి లోన్గా ఇద్దాం అనుకుంటున్నారు. ఇంకో సైడ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికాకి 100 కోట్ల క్యాష్ రిక్వైర్మెంట్ ఉంది. సో సిటీ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ 100 కోట్ల రూపాయలని బ్యాంక్ ఆఫ్ అమెరికాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కొలాటరల్ గా బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ని సిటీ బ్యాంక్ పేరు మీద మార్ట్గేజ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ అసెట్స్ అనేవి జనరల్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా బాండ్స్ అయి ఉంటాయి. 15 రోజుల తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇంట్రెస్ట్ ప్లస్ ఆ 100 కోట్ల రూపాయల అమౌంట్ ని సిటీ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అండ్ వాళ్ళ సెక్యూరిటీస్ ఏవైతే మార్ట్గేజ్ లో ఉన్నాయో వాటిని విత్డ్రా చేసుకుంటుంది అనమాట. కానీ ఇందులో ఉండే లూప్ హోల్ ఏంటంటే నిజానికి బ్యాంక్స్ అనేవి కొలాటరల్ అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసేవి కాదనమాట. దీనికి బదులుగా బ్యాంక్ రిసీట్స్ ని ఇష్యూ చేస్తూ ఉండేవారు. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది సిటీ బ్యాంక్ కి అసెట్స్ బదులు బిఆర్ ని ఇచ్చేవన్నమాట. ఈ బ్యాంక్ రిసిప్ట్ అనేది ఒక ప్రామిస్ లాంటిది. జనరల్ గా ఒకవేళ లోన్ రీపేమెంట్ అనేది చేయకపోతే అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడానికి ఇది ఒక ప్రామిస్ లాంటిది. ఈ బిఆర్స్ అనేవి జనరల్ గా ఈ ఓవరాల్ ప్రాసెస్ మొత్తాన్ని స్మూత్ గా మరియు కన్వీనియంట్ గా చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేశారు. రెండు బ్యాంకుల మధ్య జరిగే ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని రెడీ ఫార్వర్డ్ డీల్స్ అని అంటారు. అండ్ ఈ రెడీ ఫార్వర్డ్ డీల్స్ ని మనీ మార్కెట్ కి సంబంధించిన బ్రోకర్స్ చేస్తూ ఉండేవారు. దీనికి సంబంధించి బ్రోకర్స్ కి కమిషన్స్ లేదా ఫీజు లభిస్తూ ఉండేది అనమాట. అండ్ అప్పట్లో హర్షద్ మెహతా ఇదే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. అంటే మనీ మార్కెట్ కి సంబంధించిన బ్రోకర్ గా మారాడు అనమాట. సిటీ బ్యాంక్ కి సంబంధించిన ట్రెజరీ హెడ్ హేమంద్ర కొఠారి మరియు అజయ్ కయాని వీళ్ళందరూ ఒక కార్టెల్ ని రన్ చేస్తుండేవారు. మొత్తం మనీ మార్కెట్ కి సంబంధించిన ఎవ్రీ ట్రాన్సాక్షన్ వీళ్ళ ద్వారానే జరుగుతూ ఉండేది. అండ్ ఈ కార్టెల్ మనీ మార్కెట్ లో ఎవరైనా కొత్త బ్రోకర్ వస్తే వాళ్ళని అలౌ చేసేది కాదు. సో హర్షద్ మెహతా ఏవైతే బ్యాంక్స్ ఈ కార్టెల్ కంట్రోల్లో ఉండడానికి హ్యాపీగా లేవో అలాంటి బ్యాంక్స్ ని ఐడెంటిఫై చేశాడు అనమాట. లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఏఎన్జెడ్, గ్రీన్లేస్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ ని ఐడెంటిఫై చేశాడు. మరియు వాళ్ళకి బ్రోకరేజ్ సర్వీసెస్ ని ఆఫర్ చేశాడు. అండ్ వీళ్ళందరితో కలిసి హర్షద్ మెహతా ఇంకో కార్టెల్ ని ఫామ్ చేశాడు. కేవలం 2 సంవత్సరాల్లోనే ఈ మనీ మార్కెట్ లో టాప్ బ్రోకర్ గా ఎదిగాడు. అండ్ ఈ బ్రోకరేజ్ తో మంచి అమౌంట్ నే ఎర్న్ చేస్తున్నాడు. కానీ హర్షద్ మెహతా మనీ మార్కెట్ లో బ్రోకరేజ్ సంపాదించడానికి రాలేదు. హర్షద్ మెహతా మైండ్ లో ఏం రన్ అయ్యేదంటే ఈ మనీ మార్కెట్ ని ఉపయోగించుకొని ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో పెట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బుల్ని సంపాదిద్దాం అనుకున్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలని సంపాదిద్దాం అనుకున్నాడు. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్. ఈ మనీ మార్కెట్ లో టైం సేవ్ చేసుకోవడానికి కొన్ని బ్యాంక్స్ అడ్వాన్స్ గా అమౌంట్ ని బ్రోకర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేవి. సో ఒక బెస్ట్ డీల్ దొరకగానే ఈ బ్రోకర్ ఆ అమౌంట్ ని వేరే బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్సాక్షన్ ని ఫాస్ట్ గా ఎలా చూస్తారు కాబట్టి. ఇక్కడ హర్షద్ మెహతా ఒక పెద్ద లూప్ హోల్ ని గమనించాడు. ఏవైతే బ్యాంక్స్ హర్షద్ మెహతాకి ముందుగానే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేవో అవి ఈ డీల్ అయ్యే 10-15 రోజులు హర్షద్ మెహతా అకౌంట్ లోనే ఉండేది ఆ మనీ అంతా. సో ఆ డబ్బుల్ని హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. అండ్ తనకు సంబంధించిన ఫేవరెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ ని ఆర్టిఫిషియల్ గా పెంచడం మొదలు పెట్టాడు. అండ్ ఎప్పుడైతే మనీ రిటర్న్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు ఆ షేర్స్ ని అమ్మేసి ఆ బ్యాంక్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసేవాడు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ ని తనకే ఉంచుకునేవాడు. అండ్ ఇదే ప్రాసెస్ లో హర్షద్ మెహతా ఇంకో పెద్ద లూప్ హోల్ ని చూశాడు. అదేంటంటే ఏవైతే బిఆర్స్ బ్యాంక్స్ ఇష్యూ చేస్తున్నాయో వాటికి సంబంధించిన ఎటువంటి వెరిఫికేషన్ గానీ జరగదు. అంటే ఎంత సెక్యూరిటీస్ అగేన్స్ట్ ఈ బిఆర్ ఇష్యూ చేస్తున్నారనేది ఎవరు వెరిఫై చేసేవారే కాదు. అండ్ ఏదైతే బ్యాంక్ ఈ బిఆర్ ని ఇష్యూ చేస్తుందో దానికి అసలు సెక్యూరిటీస్ ఉన్నాయా లేవా అనే వెరిఫికేషన్ కూడా జరిగేది కాదు. సో ఈ లూప్ హోల్ ని గమనించిన హర్షద్ మెహతా ఏం చేశాడంటే చిన్న చిన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్యాంక్ ఆఫ్ కరత్ ఇలాంటి బ్యాంక్స్ ని బ్రైబ్ చేసి అంటే లంచం ఇచ్చి ఫేక్ బిఆర్స్ ని ఇష్యూ చేయించేవాడు. సో ఇందులో ఏం చేశాడు అంటే హర్షద్ మెహతా డైరెక్ట్ గా వేరే బ్యాంక్ ఇష్యూ చేసిన అమౌంట్ ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడు అనమాట. అండ్ బ్యాంక్ ఆఫ్ కరత్ నుంచి ఒక ఫేక్ బిఆర్ ని ఇష్యూ చేయించుకొని వేరే బ్యాంక్ కి ఇచ్చేసేవాడు. సో ఈ స్ట్రాటజీ ద్వారా హర్షద్ మెహతాకి గెయిన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మనీ దొరికేది మరియు ఎక్కువ టైం కూడా దొరికేది. 1990 నుంచి 92 మధ్య కాలంలో హర్షద్ మెహతా ఈ అమౌంట్ ని యూజ్ చేసుకుని మార్కెట్ ని స్కై రాకెట్ రేంజ్ కి తీసుకెళ్లిపోయాడు.
1990ల కాలంలో 800 పాయింట్ల దగ్గర ఉండే సెన్సెక్స్ ఏప్రిల్ 1992కి 4500 పాయింట్లకి రీచ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో 460% గ్రోత్ ని అచీవ్ చేసింది. హర్షద్ మెహతా యొక్క ఫేవరెట్ స్టాక్స్ అయిన ఏసీసీ సిమెంట్ ని ₹300 నుంచి 10,000 వరకు తీసుకెళ్లాడు. మరియు అపోలో టైర్స్ యొక్క ప్రైజ్ ను కూడా 10 రెట్లు ఎక్కువ పెంచాడు. మను మానేక్ మరియు అతని బేర్ గ్యాంగ్ మార్కెట్ ని ఎంత కిందకి తీసుకొద్దాం అనుకున్నా సరే మార్కెట్ స్కై రాకెట్ రీచ్ అవుతూ వెళ్ళిపోతూ ఉండేది. ఎందుకంటే అప్పుడు హర్షద్ మెహతా దగ్గర మార్కెట్ ని పైకి తీసుకెళ్ళడానికి మొత్తం మనీ ట్రెజరీ అవైలబుల్ గా ఉంది. ఈ డబ్బులు రావడంతో హర్షద్ మెహతా 15,000 స్క్వేర్ ఫీట్ ఉండే ఒక లావిష్ పెంట్ హౌస్ ని కొనుగోలు చేశాడు. మరియు 29 కార్స్ ను కూడా, అవి కూడా లగ్జరీ కార్స్ ని కొనుగోలు చేశాడు. అండ్ ఇందులో ఇండియా యొక్క మొట్టమొదటి ఇంపోర్టెడ్ లెక్సస్ కార్ కూడా ఉంది. అండ్ వీటితో పాటుగా హర్షద్ మెహతాకి ద బిగ్ బుల్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గా మరియు ద బచ్చన్ ఆఫ్ బిఎస్సి గా పేర్లు కూడా వచ్చాయి. హర్షద్ మెహతా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా పెరిగిందంటే అతను పర్టికులర్ షేర్ ని టచ్ చేస్తే చాలు దాని ప్రైస్ ఇంక్రెడిబుల్ గా పెరుగుతూ వెళ్ళిపోతుండేది. ఫర్ ఎగ్జాంపుల్ మాజ్దా ఇండస్ట్రీస్ షేర్ ని కొంటే చాలు అది ఇంక్రెడిబుల్ గా పెరుగుతూ వెళ్ళిపోయింది అనమాట. ఈ మాజ్దా అనే పేరు మార్కెట్ లో ఎక్కువగా సర్క్యులేట్ అవడం వల్ల స్వరాజ్ మాజ్దా అనే కంపెనీ తాలూకా షేర్స్ కూడా పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉండేవి. ఆ టైంలో మీడియా కూడా హర్షద్ ని లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ గా పోర్ట్రే చేసేవన్నమాట. ఇండియా టుడే, బిజినెస్ ఇండియా మరియు బిజినెస్ టుడే లాంటి మ్యాగజైన్స్ యొక్క కవర్ పేజెస్ లో హర్షద్ మెహతా యొక్క ఫొటోస్ ఉంటూ ఉండేవి. రిపీటెడ్ గా మీడియా కూడా అతని లావిష్ టెర్రస్ ని మరియు అతని కార్ కలెక్షన్స్ ని ఎక్కువగా చూపిస్తూ ఉండేవి. అండ్ ఆ టైంలో అతను ఇండియా యొక్క హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కూడా. కానీ ఈ డబ్బులు, ఫేమ్ మరియు సక్సెస్ హర్షద్ యొక్క తలకెక్కింది. తనని తాను ఒక భగవంతుడిగా భావించుకోవడం మొదలుపెట్టాడు. ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా హర్షద్ మెహతా ఆగాలని అనుకోలేదు. కానీ విధి హర్షద్ మెహతా కోసం మరొక విధంగా ప్లాన్ చేసింది. అతని కోసం అతిపెద్ద డౌన్ఫాల్ ని ప్లాన్ చేసింది. 1991 సంవత్సరంలో ఆర్బీఐకి ఒక టిప్ దొరికింది. అదేంటంటే మనీ మార్కెట్ లో ఈ బిఆర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారని. సో కొన్ని బ్యాంక్స్ కి అగేన్స్ట్ గా ఎంక్వైరీస్ చేయడం మొదలుపెట్టింది. అండ్ ఈ బిఆర్స్ కి సంబంధించి కొన్ని బ్యాంక్స్ కి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ని ఇష్యూ చేసింది. సో దీనివల్ల ఫేక్ బిఆర్స్ ని ఇష్యూ చేసి మనీ మార్కెట్ ని ఆపరేట్ చేయడం చాలా కష్టంగా మారింది. కానీ దీని తర్వాత కూడా హర్షద్ మెహతా డిసెంబర్ 1991లో ఎస్బీఐ నుంచి 500 కోట్ల రూపాయలని తీసుకోవడం జరిగింది. అండ్ ఈసారి కూడా ఎప్పుడు చేసిన విధంగానే ఆ మనీని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఈ టైంలో ఫేక్ బిఆర్ ని తీసుకొచ్చి ఎస్బీఐకి ఇవ్వలేకపోయాడు. అండ్ ఎస్బీఐకి సంబంధించిన ఆర్ సీతారామన్ అనే ఎంప్లాయీని లంచం ఇచ్చి ఎస్బీఐ రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేయమని చెప్పాడు. ఎందుకంటే సీనియర్ ఆఫీసర్స్ కి ఈ విషయం లీక్ అవ్వకుండా చూసుకోమని చెప్పాడు. ఈ 500 కోట్ల సెక్యూరిటీ గ్యాప్ కి సంబంధించిన న్యూస్ ఎక్కువగా వైరల్ అవడం స్టార్ట్ అయింది. ఏప్రిల్ 1992 సంవత్సరంలో ఎస్బీఐ అఫీషియల్స్ కి ఈ 500 కోట్ల రూపాయలకి సంబంధించిన గ్యాప్ అనేది తెలియడం జరిగింది. ఎస్బీఐ హర్షద్ ని కన్ఫరెంట్ చేసి ఈ మనీని రిటర్న్ చేయమని ప్రెషర్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో మార్కెట్ ని పైన ఉంచాలంటే హర్షద్ కి మనీ చాలా అంటే చాలా అవసరం. కానీ టైంకి మనీని రిటర్న్ చేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎస్బీఐ ఒకవేళ లీగల్ యాక్షన్ తీసుకున్నట్లయితే ఈ స్కామ్ కు సంబంధించిన న్యూస్ ప్రతి ఒక్కరికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. అప్పట్లో వాళ్ళ బ్రదర్ అయిన అశ్విన్ ఏం సలహా ఇచ్చాడంటే తన దగ్గర ఉన్న హోల్డింగ్స్ అన్ని అమ్మేసి ఎస్బీఐకి మనీ రిటర్న్ చేయమని సలహా ఇచ్చాడు. కానీ హర్షద్ దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి. హర్షద్ ఎస్బీఐని కొంచెం టైం అడిగి వేరే బ్యాంక్ అయిన ఎన్హెచ్బి దగ్గర నుంచి కొంత మనీని పార్ట్గా రీఫండ్ చేస్తూ ఉండేవాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ అయిన సుచేత దలాల్ కి ఈ మొత్తం కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లభించింది. అండ్ ఏప్రిల్ 23, 1992న సుచేత దలాల్ ఈ 500 కోట్ల ఇర్రెగ్యులారిటీకి సంబంధించిన న్యూస్ ని ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ చేశారు. అండ్ దీని వెనకాతల హర్షద్ మెహతా ఉన్నట్లు కూడా మెన్షన్ చేశారు. అండ్ ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత పార్లమెంట్ లో దీనికి సంబంధించి డిబేట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అండ్ గవర్నమెంట్ పానిక్ అయ్యి హర్షద్ మెహతా మీద ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ మరియు సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీస్ ని వేసింది. మనీ మార్కెట్ మరియు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఒక్కొక్క స్కాండిల్ బయటికి రావడం స్టార్ట్ అయింది. మొత్తం దేశానికి బ్యాంక్ తాలూకు డబ్బులను ఉపయోగించుకొని స్టాక్ మార్కెట్ ని ఆర్టిఫిషియల్ గా ఎలా పెంచారన్న న్యూస్ తెలియడం స్టార్ట్ అయింది. స్టాక్ మార్కెట్ లో కూడా పానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. హర్షద్ మెహతా ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అన్ని ఒకటొకటిగా పడిపోవడం మొదలు పెట్టాయి. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొన్ని కోట్ల రూపాయలని నష్టపోయారు. బ్యాంక్ ఆఫ్ కరద్ మరియు మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఫేక్ బిఆర్స్ ని హర్షద్ మెహతాకి ఇష్యూ చేసేవో అవి పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయాయి. అండ్ ఈ మొత్తం స్కామ్ యొక్క సైజ్ ఎంతో తెలుసా? సుమారుగా 4,000 కోట్ల రూపాయలు. జూన్ 4, 1992న హర్షద్ మెహతా మరియు అశ్విన్ మెహతాని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన మొత్తం అసెట్స్ లైక్ బ్యాంక్, హౌస్ మరియు బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేశారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ లీగల్ బ్యాటిల్ అనేది నడుస్తూనే ఉంది. చాలా రోజులు జైలు జీవితాన్ని మరియు బయట కూడా హర్షద్ మెహతా ఉంటూ ఉండేవాడు. ఈ కేసుల చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు.
కానీ డిసెంబర్ 2001 సంవత్సరంలో 47 సంవత్సరాల వయసులో హర్షద్ మెహతా తన తుది శ్వాసని పోలీస్ కస్టడీలోనే విడిచాడు. కానీ హర్షద్ మెహతా చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ అతని స్టోరీ చాలా కాంట్రవర్షియల్ అని చెప్పాలి. కొన్ని మంది అతను ఒక స్కామ్ స్టార్ గా గుర్తుంచుకున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పేది ఏంటంటే హర్షద్ మెహతాని అన్ఫేర్లీ టార్గెట్ చేశారు. ఎందుకంటే హర్షద్ మెహతా చేసిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది అప్పటి మార్కెట్ లో చాలా కామన్ గా జరిగే ప్రాక్టీస్ అండ్ వాటికి సంబంధించి ఏ రూల్స్ గానీ రెగ్యులేషన్స్ గానీ లేవు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజం అనేది ఈ రెండింటి మధ్యలో ఎక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.